ఆగండి 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 ఇందులో ఉన్న పాత్రలు సన్నివేశాలు అన్నీ మాత్రం కల్పితమే, ఎవరిని ఉద్దేశించి కాదండి. పదండి వీడియో స్టార్ట్ చేద్దాం. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజర్ టు హెల్త్. మందు సిగరెట్ తాకండి, కాల్చకండి, మీ ఆరోగ్యానికి హానికరమండి. పదండి. నేను మీ పెట్రోల్ క్యాన్ని. మొన్నటిదాకా రాష్ట్రంలో నా నిండా పెట్రోల్ ఉండేది, కానీ ఇప్పుడు నో స్టాక్ బోర్డులతో జనాల కష్టాలు చూస్తుంటే నాకే ఏడుపొస్తోంది. రాష్ట్రంలో ఉన్నట్లుండి 400కి పైగా బంకులు మూతపడటంతో జనాలు ప్లాస్టిక్ డబ్బాలు పట్టుకుని మండుటెండలో గంటల తరబడి నా కోసం క్యూలలో నిలబడుతున్నారు. అసలే రబీ పంట చేతికొచ్చే సమయం. ట్రాక్టర్లలో డీజిల్ లేక ఆంధ్ర రైతులు పడుతున్న బాధ, ఆక్వా రైతులు డ్రమ్ములతో వచ్చి పడిగాపులు కాయడం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. ఆయిల్ కంపెనీలు బంకులకు సప్లై తగ్గించినా లేదా క్రెడిట్ ఆపేసినా వాళ్లకు పోయేదేమీ లేదు. కానీ మధ్యలో నలిగిపోతూ బండ్లను రోడ్డు మీద లాగుతున్నది మాత్రం సగటు మధ్యతరగతి వాడే. అయితే ఇందులో మీ తప్పు కూడా ఉంది. ఎప్పుడైతే షార్టేజ్ వస్తుందని రూమర్స్ వచ్చాయో సగం ట్యాంక్ ఉన్న వాళ్ళు కూడా క్యూ కట్టి పానిక్ బయింగ్ చేసి బంకుల్ని ఖాళీ చేశారు. ఇలా భయపడిపోయి నన్ను ఇంట్లో వాటర్ బాటిల్స్ లో ప్లాస్టిక్ డబ్బాల్లో దాచుకుంటున్నారు. కానీ అది ఎంత ప్రమాదమో మీకు తెలియట్లేదు. ఒక చిన్న నిప్పురవ్వ పడితే మీ ప్రాణాలకే ముప్పు. పరిస్థితి చెయ్యి దాటుతుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా అర్జెంట్ మీటింగ్ పెట్టి సప్లై పెంచమని అధికారులకు ఆర్డర్స్ ఇచ్చారు. త్వరలోనే పరిస్థితి మారుతుందని నేను ఆశిస్తున్నాను. అప్పటిదాకా నాదొక చిన్న రిక్వెస్ట్, దయచేసి అవసరమైతే తప్ప బండ్లు బయటికి తీయకండి. పక్క సందులో పనికి కూడా బైక్ వాడటం ఆపేసి కొంచెం నడవండి. అర్థమైంది. సప్లై నార్మల్ అయ్యేదాకా బంకుల్లో ఉన్న ఆ కొద్దిపాటి పెట్రోల్ ని అత్యవసరమైన వాళ్లకు, అంబులెన్స్లకు, రైతుల యంత్రాలకు మాత్రమే మిగలనిద్దాం. స్వార్థం వద్దు. ఈ పెట్రోల్ క్యాన్ ఆవేదనలో నిజముంటే వెంటనే ఈ వీడియోని షేర్ చేసి మన వాళ్ళందరినీ అలర్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి. మా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం మా ఛానల్ని గుర్తుంచుకోండి. ఫన్నీ డ్యూడ్ తెలుగు.